మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా కేశంద్రం మండలంలో ఉప్పరపల్లి గ్రామంలో గత రాత్రి సాయంత్రం నుంచి కూడా పిచ్చి కుక్కల సైర వ్యవహారంతో సుమారు 20 మందికి గాయాలయ్యాయని చెప్తున్నారు. అంటే ఆ కుక్కలు పిచ్చి కుక్కలు కూడా ఎంత నియంత్రించినా కూడా గ్రామస్తులు ఒక కర్రలు పట్టుకొని తిరుగుతున్నా కూడా పిచ్చి కుక్కలు నివారించలేకపోతుందని చెప్తుంది. నిన్న రాత్రిపూట కూడా రాత్రిపూట నుంచి తెల్లవారి వరకు కూడా సుమారు 20 మందికి కుక్క ఒక కాటు గాయాలైనాయి. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకి పరిస్థితి బాగాలేకుండా అక్కడి నుంచి కొంతమందిని కేశంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స చేస్తున్నారు. కొంతమంది బాగా తీవ్రంగా గాయాలైన వారిని మహబాద్ జిల్లాసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేస్తారు. పిచ్చి కుక్క వచ్చామని కలిసింది. మేము అంబులెన్స్ ఫోన్ చేసినాం, మేము ఇటు వచ్చినాం. ఊర్లో సిబ్బంది వాళ్ళు కుక్క వెంట దాన్ని చంపుదామని వాళ్ళైతే తిరుగుతారు సార్. ఇక ఊర్లో ఏం జరిగింది మాదిలో మేమైతే ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. ఉదయాన్నే జరిగింది అలా. సుమారు ఎంత మందికి గాయాలైనమా? ఒక 15 మందికి అయింది అంటారు సార్. మాకు బరాబర్ తెలియదు, చాలా మందికి అయింది. ఈ రోజు మాత్రం ఉదయాన్నే ఒక ముగ్గురం వచ్చినాం. అదే ఊరు నుంచి ముగ్గురు పేషెంట్లు ఇక్కడికి అయితే అందినాం. రాత్రి ఒక ముగ్గురికి అయింది. ఇంకా కొంతమంది గరిచింది అంటారు. వాళ్ళు ఎవరో పూర్తి సంఖ్య, వాళ్ళు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారో తెలియదు. దీనితో పాటు చాలా మంది కూడా ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. వాళ్ళ పైన కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు. పైన ఒకరు చేసుకుంటారు, అవతల ఒకరు ఉన్నారు. ఈ మొక్క ఆమె ముగ్గురు వచ్చినారు సార్. ఇలా ఆ ముగ్గురిని కూడా ఇక్కడ అంబులెన్స్ వచ్చాము. ఆమెకు చెవి లేదు. ఇంకొక ఆయన లాట్రిన్ పోతే అక్కడ ఆయన మీద వాడి దాడి చేసింది. ఈమె ఊడుతా ఉంటే ఊడ్చేటామ మీదనే వచ్చి దాడి చేసింది. వచ్చి మీద పడ్డది. ఈ ఒక్కదే కాకుండా మా ఊళ్ళో పురపల్లి కేశవరం మండలం ఊళ్ళో మినిమం నిన్న కలిసి 15 మందిని కలిసినాయి. చిన్నగా పెద్దల పరిస్థితి అంటే చిన్న పిల్లలు అయితే బయటకు వెళ్ళే స్థితి లేదు. దయచేసి గవర్నమెంట్ దాన్ని వెంబడే స్పందించి కుక్కలు లేకుండా చేయాలని కోరుకుంటారు. ఈ కుక్కల వల్ల ఊళ్ళో కూడా గ్రామస్తులతో భయపడుతున్నట్టు కదా, అంటే బయటకు పోతున్నట్టు, బయటకు రాని పరిస్థితి ఉన్నది. భయాందోళన వాతావరణం అండి ఉప్పరపల్లి గ్రామంలో. స్థితిలో జనాలు మొత్తం పిల్లలు అయితే గడగడం కూడా ఇళ్ళలో ఇస్తారు. ఇంకా ఈయనైతే చెవి కట్టి పీకింది. ఇంకా ఆయనైతే మా అంతా కలిసింది. ఇంకా ఆయన కుక్క పెట్టినాయి. నానా రకాల బీభత్సం చెప్తాను మనుషుల మీద పడి. మరి చెప్పి గ్రామ పంచాయతీ సిబ్బంది ముందు వాళ్ళు చెప్పారా? నిన్న సాయంత్రం కానీ సార్, నిన్న సాయంత్రం 4-5 కలిసినాయి. ఇవాళ తెల్లారం కానీ 3 కలిసి 4 కలిసినాయి. డాక్టర్ చూసి ఏమంటారు మరి? డాక్టర్ చూసి ట్రీట్మెంట్ చేసి జాయిన్ చేసుకుంటాం. ఈ కుక్కల శారీరకంతో మొత్తం ప్రజలు బిక్కు బిక్కుమంటే భయాందోళన గురైన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ మూల నుంచి కుక్కలు మమ్మల్ని దాడి చేస్తాయని చెప్పేసి ఒక భయానక వాతావరణంలో వాళ్ళ బతుకు సందర్భంలో యువకులు కానీ ప్రజలు కానీ కరోనా చేత పట్టుకొని కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కుక్కలు ఏ మూల నుంచి దాడి చేస్తాయి. ఇంటి పైన పిల్లలు ఆడుకుంటున్నారు, బద్దలకు వెళ్ళే వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వ్యవసాయ పనులు పోయే వారు ఉంటారు. వారు తమ పని కుక్కల భయంతో కూడా బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఉప్పరపల్లి గ్రామంలో వాతావరణం చూసుకుంటే ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే నిలుపుతుంది. ఎందుకంటే ఈ కుక్కలు ఏ మూల నుంచి వచ్చి కాటు వేస్తాయని చెప్పేసి. ఎందుకంటే గతంలో కుక్కలు మన కాటు వేస్తే వాటికి ఇంజక్షన్ చేసుకోవాలి, నరకైతే పడాల్సిన భయంతో కూడా ఇండియాలకు తాళం వేసుకొని వేరే ఊర్లో కూడా పోతున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి డాక్టర్ గారిని వాళ్ళు అడిగి చేస్తున్నాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు పరిస్థితులు ఎంతమంది వచ్చారు ఉప్పరపల్లి గ్రామం నుంచి డాగ్ బైట్ సంబంధించిన? ముగ్గురు వచ్చారండి. ముగ్గురు వచ్చారు. ఒక ఆమెకి చెవు మొత్తం కొరికేసింది, కొంచెం కట్ అయిపోయింది. ఇంకొక ఆమెకి మొత్తం ఇక్కడ కరుస్తే ఇక్కడ మొత్తం కట్ అయితే ఇక్కడ కుట్లేసాము ఫోర్ హెడ్ మీద. ఇంకొక ఆమెకి మైనర్ అక్కడక్కడ కాలు చేతులు కొరికింది. సో అబ్జర్వేషన్ కి పెట్టాము. ఒకరిని అడ్మిట్ చేసాం. ఇంకొక ఏవైతే చెవు కొరికిందో అతన్ని చెవు డాక్టర్ వాళ్ళ ఓపీకి పంపించాము. సో వాళ్ళు కుట్లేసి అబ్జర్వేషన్ లో అడ్మిట్ చేద్దామని చెప్తున్నారు. పరిస్థితిలో డాగ్ బైట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి పరిస్థితి ఒకలా విషయంగా అంటే మళ్ళీ వాళ్ళకి ఇక్కడి నుంచి కాకుండా ఇతర వేరే మొయ్యని వైద్యం కోసం బయటకు ప్రయత్నాలు ఉన్నాయా? లేదండి, అన్ని ఇంజెక్షన్స్ అన్ని అందుబాటులో మన హాస్పిటల్లో ఉన్నాయి. ఎక్కడికి ఏం పంపించేది ఏం లేదు. పేషెంట్స్ ని ఇక్కడే మనం అడ్మిట్ చేసి ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు మనమే ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తాం. అట్లా డాక్టర్ గారు చెప్తున్నారు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటంటే ప్రాణపాయతం ఏమీ లేదు, మెరుగైన అన్ని వసతులు కూడా మీరు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక వృద్ధాలకు ట్రీట్మెంట్ చేసుకునే నేపథ్యంలో పైన కూడా ఒక 5-6 ఓపీ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ విషయంపై కూడా ఉప్పరపల్లి గ్రామంలో పలుమార్లు కూడా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నతాధికారులు కానీ చెప్పినా కూడా ఎవరికి కూడా ఎలాంటి కనీసం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా ఈ విధంగా పిచ్చి కుక్కలు సైనిక వ్యవహారంతో మొత్తం క్షణక్షణం భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు. మొత్తం కొంతమంది ఇంటి నుంచి బయటికి రాకుండా ఇక్కడి నుంచి ఆ గ్రామం నుంచి బయటికి కూడా వెళ్తున్న పరిస్థితి. కొంతమంది యువకులు కర్రలు కూడా చేతపట్టుకొని అంటే ఒక యువకులు గుంపులుగా రాత్రి కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఇటు నుంచి ప్రమాదం
ఉంచుకొస్తుందని చెప్పేసి ఇప్పటికైనా అయితే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కుక్కల్ని స్వైరింగ్ చేస్తున్న కుక్కలు మాత్రం నిర్మూలించి వాటిని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.